నమస్తే. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో పెత్తనం చెలాయించిన పెద్దలు ఇక తప్పుకున్నారు. వైసీపీ పెద్దలు క్రికెట్ అసోసియేషన్ లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అంతేగాక క్రికెటర్ హనుమ విహారీని కూడా అవమానించిన చరిత్ర వారికుంది. వైసీపీ నాయకుడు ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలోనే క్రికెట్ అసోసియేషన్ పనిచేసేది. అయితే ప్రస్తుతం కొత్త ప్రభుత్వం వచ్చాక ఆ టీం బయటకు వెళ్లిపోయింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ను విజయసాయి తన చుట్టాల చేతిలో పెట్టిన సంగతి తెలిసిందే. సాయి అల్లుడి అన్న అరబిందో గ్రూప్ నకు చెందిన పి శరత్ చంద్రారెడ్డి 2 సార్లు ఏసీఏ ప్రెసిడెంట్ గా పనిచేశారు. వైస్ ప్రెసిడెంట్ గా విజయసాయి అల్లుడు పి రోహిత్ రెడ్డి ఉండేవారు. సెక్రటరీగా ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి, సహాయ కార్యదర్శిగా రాకేష్, కోశాధికారిగా ఏవి చలం పనిచేసేవారు. వీరంతా విజయసాయి అనుచరులే. అయితే ఇప్పుడు ఏపీలో రాజకీయం మారటంతో ఏసీఏలోని విజయసాయిరెడ్డి వర్గం మొత్తం రాజీనామాలు చేసింది. కొత్త కార్యవర్గం ఎన్నిక కానుంది. సెప్టెంబర్ 8న గుంటూరులో ఏసీఏ కొత్త కార్యవర్గం ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఏసీఏకి కాబోయే అధ్యక్షుడు ఎవరనే దానిపై ఆసక్తి అయితే నెలకొంది. ఏసీఏలో ఏపీలోని 13 ఉమ్మడి జిల్లాల క్రికెట్ సంఘాలు, రాష్ట్ర వ్యాప్తంగా 18 క్రికెట్ క్లబ్లు, 3 ఇంటర్నేషనల్ క్రీడాకారులతో కలుపుకొని మొత్తం 34 మంది సభ్యులుగా ఉంటారు. వీరంతా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని నాయకత్వం వైపు ఆసక్తిగా ఉన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే క్రికెట్ అసోసియేషన్ ను విముక్తి చేసే బాధ్యతను కేశినేని చిన్ని తీసుకున్నారు. అయితే 2019లో వైసీపీ అరంగేట్రంతోనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ను విజయసాయిరెడ్డి అనుచరులు బంధుగుణం కబ్జా చేసేశారు. నిజానికి క్రికెట్ అసోసియేషన్ అనేది ఇండిపెండెంట్ గా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు. బీసీసీఐ నియంత్రణలో ఏసీఏ పనిచేయాలి. ప్రభుత్వం నుంచి అసలు నిధులు ఏమీ రావు. కానీ వైసీపీ ప్రభుత్వం దీనికి రాజకీయ రంగు పులిమింది. ఏసీఏలో గత 5 ఏళ్లలో అనేక వివాదాలు జరిగిన సంగతి తెలిసిందే. పాలకవర్గం రాజీనామాలు చేయటానికి ముందు తమ బంధువులైన కాంట్రాక్టర్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు, తమ కోసమే పనిచేసిన వారికి భారీగా జీతాలు పెంపు, కొత్త ఉద్యోగాల నియామకాలు పెద్ద ఎత్తున చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఈ వ్యవహారంలో కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. పైగా క్రికెటర్ హనుమ విహారీ ఉదాంతం పెద్ద రచనే అయింది. ఆయనను దారుణంగా అవమానించడం అప్పట్లో రాష్ట్రంలో సంచలనమైంది. ఏసీఏ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ హనుమ విహారీ ట్వీట్లు కూడా చేశారు. రంజీ ట్రోఫీ అనంతరం తనను కావాలనే కెప్టెన్సీ నుంచి తప్పించారని, కనీసం ప్లేయింగ్ 11 లో కూడా చోటు దక్కించుకోలేని ఓ అనామక ప్లేయర్ కోసం తనను సైడ్ చేశారంటూ ఆరోపించాడు హనుమ విహారీ. ఓ రాజకీయ నాయకుడు కొడుకు కోసం తనను కెప్టెన్సీ నుంచి తప్పించిందని ఆరోపణలు కూడా చేశాడు. ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఈ పరిణామాలతో ఇకపై ఆంధ్ర క్రికెట్ టీం కి ఆడనంటూ స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు హనుమ విహారీ. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ అదే టీం కు ఆడేందుకు రెడీ అయ్యాడు.